గ్రామ దేవతలు గ్రామాలకు ఒక కాపల. గ్రామ దేవతలు గ్రామాలను, గ్రామ ప్రజలను ప్రకృతి విపత్తులు మరియు కరువు కాటకాల నుండి రక్షిస్తూ, అంటువ్యాధుల నుండి కాపాడుతూ, అలాగే పాడి పంటలను వృద్ధి చేస్తూ, భూత ప్రేతాలను పారద్రోలుతూ గ్రామ పొలిమేరల్లో వెలుస్తారు అనేది ఒక నమ్మకం. అసలు మన హిందూ సనాతన ధార్మిక సాంప్రదాయాల్లో ఈ దైవాలకు బహురూపాలు ఉన్నాయి. ఇదే క్రమంలో దేవతలు ప్రధానంగా ఆరొక్క రూపాల్లో కనిపిస్తుంటారు. ఇదేంటి 7 అని చెప్పొచ్చు కదా, ఆరొక్క రూపాలు అనుకుంటున్నారా? దీనికి ఒక కారణం ఉంది. వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఈ ఆరొక్క రూపాలు కూడా పంచభూతాల నుండి పుట్టుకొచ్చాయనేది ఒక ప్రాచీన నమ్మకం. వీరిలో మొదటి స్థానంలో ఉన్నది పురాణ దేవతలు, అలాగే రెండవ స్థానంలో కులదైవాలు, 3 ఇలవేల్పులు లేదా ఇడుపు దేవతలు అంటారు. అలాగే 4 పేరంటాలు, 5 వనదేవతలు లేదా కొండ దేవతలు అంటారు. ఇకపోతే 6 గ్రామ దేవతలు. ఆఖరున ఆరొక్క రూపం, వీరినే క్షుద్ర దేవతలు అంటారు. ఈ క్షుద్ర దేవతల గురించి చెప్పుకుంటే వీరు బాణామతి, యక్షిని, ఆనందిని వంటి క్షుద్ర శక్తులు చేతబడుల విధానాల్లో రప్పించబడుతుంటారనేది జానపదుల విశ్వాసం. అందుకే నేటికి చాలామంది 7 అనే పదాన్ని ధనాన్ని లేదా ధాన్యాన్ని కొలిచే సమయంలో ప్రయోగించరు. ఆరొక్కటి అంటుంటారు. మీకు వీటన్నిటి గురించి క్లుప్తంగా తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ వీడియోస్‌ని అస్సలు మిస్ అవ్వద్దు. మనకు తెలియని ఎన్నో విషయాలు